తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఇస్తానటువంటి 42% రిజర్వేషన్లు అమలు చేయడంలో విఫలమైందని చెప్పేసి బీసీ జేఏసీ పొలిటికల్ అనేటువంటి యుగంధర్ గౌడ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి స్థానిక ఎన్నికలు కూడా మొదలుకైనాయి. దీంతో ఏం చెప్తారు? 42% అమలు అయిందా కాలేదా? 42% అమల్లో ఎక్కడ అమలవుతుందండి? ఇప్పుడు కేంద్రం చేయట్లేదని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మేము చేసినాము, అసెంబ్లీలో బిల్లు పెట్టినాము, తీర్మానం చేసినాము, కేంద్రానికి పంపించినాం, సంతోషమే, మీ చిత్తశుద్ధి ఉంది అని నమ్మినాం. కానీ మీరు ఇస్తానటువంటి పార్టీ పరంగా 42% ఇస్తున్నారు కదా, 42%, 50%, 60% కూడా ఈరోజు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు కదా. మరి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది, ఇప్పటికీ 3 విడతలకు నిన్నటికి నామినేషన్లు అయింది. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎవరు కూడా ప్రకటించలేదు. దాని మీద ఏ ఎమ్మెల్యే గారు నోరు ఇప్పలేదు, ఏ డీసీసీ ప్రెసిడెంట్ కూడా ఈరోజు నోరు ఇప్పడం లేదు. కాబట్టి మేము అదే డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నారో, జనరల్ స్థానాల పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులకు 42% పార్టీ పరంగా ఇస్తున్నారు కదా, ఆ ప్రకటన కూడా విడుదల చేయాలి రేపని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అటు బీసీ బిల్లుకి సంబంధించి అటు బీజేపీ అడ్డుకుంటుంది, కానీ మేము పార్టీ పరంగా మాత్రం అమలు చేస్తామని చెప్పి సీఎంఏ చెప్పారు, అటు పిసిసి అధ్యక్షుడిగా చెప్పినటువంటి సందర్భం. మరి దీనిపైన ఎట్లా స్పందిస్తారు? ఇప్పుడు సీఎం గారు అంటే గౌరవం ఉంది, ప్రాంత బిడ్డగా మేము కూడా సపోర్ట్ చేసినాము, మేము కూడా మద్దతు ఇస్తూనే ఉన్నాం. మేము కూడా ఈరోజు మా బీసీలకు ఎన్టీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి గారే మాకు రిజర్వేషన్ కోసం కులగణన చేసిండు, అసెంబ్లీలో బిల్లు పెట్టిన సంతోషపడ్డాం. కానీ మొన్న జరిగిన మక్తల సభలో కానీ, తర్వాత హుస్నాబాద్ కానీ, ఖమ్మం ఎక్కడ కూడా ఈ అంశం మాట్లాడతలేరు కదా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బలపరచారని పీసీ అధ్యక్షులు పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యేలు. కానీ మరి జనరల్ స్థానంలో బీసీ అభ్యర్థులకు గెలిపించండి, 42% మీకు క్యాండిడేట్లు పెట్టమని మీరు ఎందుకు చెప్తలేరు? ఆ మాట ఎందుకు వస్తలేదు? ఈరోజు ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే 5 డీసీసీ ఇచ్చిండ్రండి, 5 డీసీసీ అధ్యక్షులు 1 ఇచ్చిండ్రు బీసీలకు. అంటే మిగతా 4 ఎందుకు ఇవ్వట్లేదు? మీ ఇంకా 2 ఆశించినాం మేము. ఆల్రెడీ వనపర్తి చూసుకుంటే శివచంద్ర రెడ్డి గారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్కే ఇచ్చిండ్రు. అంటే మనకు బీసీలు లేరా? మరి 2 పదవులు మీకు ఉండొచ్చు. అక్కడ చిన్నారెడ్డి గారు ఉన్నారు, మేఘారెడ్డి ఉన్నారు, శివచంద్ర రెడ్డి, ముగ్గురు ఆల్రెడీ ఒకటే వర్గం నుంచి 3 పదవులు ఉన్నాయి. మళ్ళీ డీసీసీ అధ్యక్షులు వాళ్ళు వేస్తే మళ్ళీ బీసీలు మీకు జెండాలు మోయనికైనా ఉన్నారా? మీకు జిందాబాద్ కొట్టికైనా ఉన్నారా? ఇది ఇంత కూడా మీరు ఎందుకు సమీకరణలు చూసుకోలేకపోతున్నారు? మీ పార్టీ పదవులే కదా ఇది. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఏ ఒక్క నామినేట్ ఇప్పుడు రాస్తాయి ఉమ్మడి జిల్లా బీసీలకు గెలలేదు. దీన్ని ఏ రకంగా చూడొచ్చు? మరి దాదాపు ఒక 10 పైకి ఇచ్చింది కదా, అంతా రెడ్డిలే కనిపిస్తున్నారు, ఒకటే సామాజిక కనిపిస్తారా? అంటే బీసీలు మీకోసం పనిచేస్తలేరా? ఈరోజు ఉమ్మడి జిల్లాలో 12 సీట్లు గెలవడానికి మెజార్టీ బీసీలు కారణమయ్యలేదా? మీరు ఎందుకు గుర్తిస్తలేరు? బీసీలను కూడా గుర్తించండి. అందుకే మేము ఈరోజు ఒక పిలుపునిస్తా ఉన్నాం. పార్టీలకు అతీతంగా జనరల్ స్థానంలో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను గెలిపిస్తేనే ఈరోజు బీసీల చైతన్యం చాటితేనే ఏ ప్రభుత్వం అయినా కూడా తిరిగి వస్తుందని చెప్పి మీ ఈరోజు బీసీలకు పిలుపునిస్తా ఉన్నాం. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రి బీసీ మంత్రి కూడా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినవి, కానీ 42% అమలు కాలేదు. దీని గురించి ఏం చెప్తారు? 42% మేము వాళ్ళు ఏమంటుండ్రు? మా చేతులు లేదు, కేంద్రం అంటుండ్రు. కేంద్రం కూడా ఈరోజు బీజేపీ కూడా బీసీ ప్రధాని అని చెప్పుకుంటాడు గొప్పగా. బీసీ ప్రధాని అని చెప్పి ఈరోజు బీసీ సమాజం అంతా ఆయన మద్దతు పలికింది. కానీ బీసీ రిజర్వేషన్లు వచ్చే వరకు మాత్రం ఆ బిల్లు తొక్కి పెడుతున్నట్టు పరిస్థితి. అంటే రాజకీయ కోణం చేసే మాకేం వస్తుందని వాళ్ళు అంటుండ్రు, చేయకపోతేనే బాగుందని వీళ్ళకు ఉంది. నిజం కూడా చిత్తశుద్ధి ఎవరికి లేదు. బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టిన తర్వాత అఖిలపక్షం తీసుకొని ప్రధానిని కలవాలని చెప్పి ఈరోజు ఎన్నో సంఘాలుగా మేము మొత్తుకున్నా కూడా ఏ ప్రభుత్వం కూడా ఈరోజు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ మీరు ఇస్తానన్న పార్టీ టికెట్లు ఎందుకు ప్రకటిస్తలేరు? మీ చేతిలో ఉన్నవే కదా. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలకు అందరికీ చెప్తా ఉన్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే మీ నియోజకవర్గ వారిగా, మండలాల వారిగా 42% ఈరోజు బీసీ అభ్యర్థులను ప్రకటించాలి. లేకుంటే ఈరోజు పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు బీసీలను కూడా గెలిపించుకునే బాధ్యత కూడా ఈరోజు తీసుకుంటామని చెప్పి ఈరోజు వాళ్ళకి డిమాండ్ చేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున 42% రిజర్వేషన్లు అమలు చేయాలి బీసీలకు అంటున్నారు. ఓ పక్క ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నారు, దీనిపైన పెద్ద దుమారం లేస్తుంది. బీసీలు ఆత్మహత్యలు చేసుకుంటేనే మళ్ళీ 42% తెలంగాణ ఉద్యమం టైప్లో వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే తెలంగాణ కోసం బీసీలే ఆత్మహత్యలు చేసుకున్నారు. శ్రీకాంతాచారి మొదలుకొని దాదాపు ఒక 1200 మంది, దాంట్లో 1100 మంది బీసీ బిడ్డలే ఉన్నారు కదా. మళ్ళీ బీసీ ఉద్యమానికి కూడా బీసీ రిజర్వేషన్లు కూడా ఈరోజు బీసీలే ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి. మళ్ళీ బీసీలు ఎందుకొరకు చేసుకున్నారు? ఇంతకుముందు తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి,
ఈరోజు మా రాతలు మారుతాయని చెప్పి ఆ రోజు ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ వస్తే కూడా తెలంగాణలో వచ్చుకొని ఈరోజు ఎవరు పాలయ్యిందో మనం అంతా చూస్తూ ఉన్నాం, ఎవరు రాజ్యం ఏలుతున్నారో మనం అంతా చూస్తూ ఉన్నాం. మరి తెచ్చుకున్న తెలంగాణలో కూడా ఈరోజు వాళ్ళ దొర అట్లా చేస్తుందని చెప్పి మా ప్రభుత్వం వస్తే మంచి చేస్తామని చెప్తే ఈరోజు బీసీలందరూ మద్దతు పలికి ప్రభుత్వం ఏర్పాటు చేసి కృషి చేస్తే వీరు కూడా వారికంటే ఎక్కువ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు బీసీ జాతి అంతా మేల్కోవాలి, ఈ ఆత్మ బలిదానాలు వద్దు. ఈరోజు మన రిజర్వేషన్లకు మనం కొట్లాడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈరోజు ప్రతి బీసీ బిడ్డ బయటకు వచ్చి ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే మనం తిరగబడి ఈరోజు ఉద్యమం చేస్తామో మన హక్కులు కూడా మనం సాధించుకున్నాం, ఆత్మ బలిదానాలతో సాధించలేదు. ఈ బీసీ రిజర్వేషన్లను బీసీ రాజ్యాధికారం కూడా మనం చూడాలి. అది చూడడానికి ప్రతి ఒక్కరు కూడా బతికి ఈరోజు పోరాడాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాం. సో ఇది 42% రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందని చెప్తున్నట్టుదో అది 42% అమలు కాలేదు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీసీలకు రావాల్సినటువంటి వాటా ఏతుందో అది కూడా అమలు చేయలేకపోతుంది. ఒకవైపు కేంద్రం కూడా దీనివైపు చిన్న చూపు చూసేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. దీనిపైన కూడా స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఆలోచన చేయాలి. ఎంతమంది బీసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒకవైపు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆలోచన చేసి బీసీలకు అన్యాయం జరిగితే మాత్రం రేపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. మరొకవైపు తెలంగాణ కోసము కూడా అమరులైనటువంటి ఒకవైపు శ్రీకాంతాచారి, ఇప్పుడు కూడా ఈశ్వరాచారి కూడా చనిపోయిన పరిస్థితి. ఈ యొక్క ఆత్మహత్యలతోటి ఎలాంటి మనకు ప్రతిఫలం రాదు. ఈ బతికి ఈ యొక్క బీసీలను కాపాడుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.